నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నేడు ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంపై ప్రధానితో చర్చించనున్న సీఎం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డీఏ బకాయి నిధులు విడుదల చేయలేదంటూ ధ్వజం సెంట్రల్ నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా వచ్చే ఎన్నికల్లో వైకాపాలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల షర్మిల ఒక అద్దె మైకు అని ఆమె మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పలు అభివృద్ది అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశమవుతారు. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డీఏ బకాయిలు విడుదల చేయలేదని పింఛన్లను ఏనాడు సకాలంలో ఇవ్వలేదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం నేతలతో కలిసి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీలో జీతం పెంచాల్సింది పోయి తగ్గించడం అత్యంత దారుణమన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కో ఉద్యోగికి 3 నుంచి 4 లక్షలు ప్రభుత్వం నుండి డీఏలు రావాలని ఏళ్లు గడుస్తున్నా డీఏ మాత్రం ఇవ్వడం లేదంటూ విమర్శించారు. చూపించగానే ఆ సగం జీతం పడితే నువ్వు దాని మీద 10,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం పడని డబ్బుకి మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతుంటే మరి పోయినసారి జులై అని, అంతకు ముందుసారి ఏప్రిల్ అని, మొన్న 30th సెప్టెంబర్ అని ఇట్లా 2 సంవత్సరాలుగా అనేక గడువులు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇంతవరకు సరెండర్ లీవ్లో ₹1 చెల్లించిన పరిస్థితి లేదు. అంటే మాకు సంబంధించిన డబ్బులు, మాకు సంబంధించిన బకాయిలు, మాకు సంబంధించిన స్కీమ్స్ లో 1 పైసా మాకు ఇవ్వకుండా మీ దగ్గరే డబ్బులు పెట్టుకుని దీనికి ఎన్ని రోజులు ఎన్ని చేస్తాం. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి జిపిఎస్ వ్యవస్థ తీసుకొచ్చాం. 2 లక్షల మంది ఎవరైతే దాదాపు 3,30,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో సిపిఎస్ ఉద్యోగులు ఒక్కరు కూడా దాన్ని సమర్థించిన పాపాలు పోలేదు. దాని వెంట ఉన్న పరిస్థితి లేదు. దానికి ప్రత్యామ్నాయంగానే పాత ఓపీఎస్ కన్నా దీని పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెగ్యులరైజేషన్కి తెరదీసింది. సంతోషం, దానికి మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. చేస్తున్నటువంటి వెల్లంపల్లి సీనుని అక్కడి నుంచి వాళ్ళు తిరస్కరించడం వల్ల అక్కడ ప్రజలు తిరస్కరించారు, పార్టీ కూడా తిరస్కరించింది. ఇతను మరి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని కాళ్ళకు మొక్కుకొని తాడేపల్లి వాళ్ళ కాళ్ళకు నాయకులు మొక్కుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాడు. అతనికి ఈ నియోజకవర్గం మీద అవగాహన లేదు, కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నేనేసిన రోడ్డు మీద నుంచొని బోండా ఉమా ఏం చేయలేదంటాడు. నేనేసిన ఫ్లైఓవర్ మీద తిరుగుతూ, నేనేసిన లో బ్రిడ్జిలు తిరుగుతూ అతనికి అవినీతికి చక్రవర్తి, అవినీతి సామ్రాటు వెల్లంపల్లి సీను. కాబట్టి ప్రజలు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి ఇవాళ ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళ అతను 2 నెలలు ఉంటాడు ఇక్కడ. 2 నెలలు విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చినటువంటి అతను 2 నెలల తర్వాత మళ్ళీ అతను నియోజకవర్గం వెళ్ళిపోతాడు. ఎవరికి పరిచయం కూడా లేదు, వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి నియోజకవర్గం అందరూ కూడా చంద్రబాబు మొదటి నుండి ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా అణగదొక్కారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 54వ డివిజన్ కార్పొరేటర్ అర్షద్ ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి
వించిపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో మైనార్టీ సంక్షేమ శాఖకు సైతం ముస్లిం మంత్రి లేరంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సమస్యలపై ముస్లిం యువత ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహులుగా కేసులు పెట్టారంటూ వివరించారు. తెలుగుదేశం వారు కానీ అలాగే జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక స్పష్టతగా రాలేదు. వాళ్ళకి స్పష్టత లేదు. ఎవరిని నిలబెట్టాలని చెప్పేసి ఆలోచనలో సతమతం అవుతున్నారు. ఎవరి దగ్గర ఎంత సంచి ఉంది, ఎవరు ఎంత మొంతం ఇస్తారని చెప్పేసి పాకులాడుతున్నారే తప్ప ఎవరు ప్రజల్లో ఉన్నాడు, ఎవరు ప్రజల్లోంచి వస్తున్నారని చెప్పి తెలియకుండా వాళ్ళు ఏదో సతమత పడుతున్నారు. ఎవరు వచ్చి నిలబడినా సరే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడినా సరే మేము సైతం పోటీకి సిద్ధం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. తప్పకుండా ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మేమంతా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి జగనన్నతో కలిసి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ కార్మికులను క్రమబద్ధీకరించాలంటూ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు డిమాండ్ చేశారు. ఈ విషయమై విద్యుత్ సంస్థల్లో విలీనం రెగ్యులరైజేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో దాసరి భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు ఇచ్చి రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిరంకుశ వైఖరిని విడనాడాలంటూ హితవు పలికారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారంటూ ఆరోపించారు. కార్మికుల సమస్యలపైన 8-9 తేదీలలో మేము ధర్నా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మేము ముందే అనుమతి కోరాం, ఉత్తరం కూడా పెట్టాం. కానీ మాకు అనుమతి ఇవ్వకుండా ధర్నా చౌక్ రానివ్వకుండా ఈరోజు నిరంకుశంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడిగేది, నువ్వు ఎన్నికల కంటే ముందు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు పదే మాట్లాడావు. అధికారంలోకి వచ్చి ఇంకా 3 నెలల్లో నీ ప్రభుత్వం కూడా పోతా ఉంది. పోయే ముందన్న కనీసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినన్నా రెగ్యులరైజ్ చేసే మాట నిలబెట్టుకోవాలి కదా. నువ్వు పొద్దున్న లేస్తే నేను మీ బిడ్డ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మా బిడ్డ నీ బిడ్డ లాంటి ఈ బిడ్డలందరినీ రెగ్యులరైజ్ చేయ బిడ్డ అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నావు. అందుకని నువ్వు నోటి మాటలు కట్టిపెట్టి ఆచరణలో నువ్వు ఏదైతే వాగ్దానం చేస్తున్నావో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలి. దాదాపు 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ న్యాయమైనటువంటి పోరాటానికి ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. 26,000 మంది కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా గమనించండి, గవర్నమెంట్కు ఆదాయం వచ్చేటువంటి ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అన్నిటిల్లో కూడా మా మీటర్ రీడర్సు మీటర్ రీడింగ్ తీస్తే తప్ప గవర్నమెంట్కు ఆదాయం లేదు. అదేవిధంగా అటు చూడండి ఫోటోలు, కాంట్రాక్ట్ కార్మికులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పిట్టల్లాగా కరెంటు తగిలి కాలిపోతున్నారు. కానీ ఇలా రెగ్యులేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు. కాబట్టి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కట్టా నాగరాజు విద్యుత్ సంస్థలో విలీనం రెగ్యులైజేషన్ సాధన కమిటీ స్టేట్ కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో దాదాపు 26,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా యాత్ర చేసేటప్పుడు మేమందరం కూడా గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యుత్ సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు, ఇతర అలవెన్సులు లేవు, చనిపోయినటువంటి కుటుంబాలకి భద్రత లేదు. అలాగే రిటైర్మెంట్ అయినప్పుడు కనీసం ₹1 కూడా గ్రాట్యుటీ లేకుండా సంస్థకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు. షర్మిల ఒక అద్దె మైకు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. ఆమె ఈ రాష్ట్రంలో ఉండి సమస్యలను ఆకలింపు చేసుకుంది లేదు. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరచూ మాట్లాడుతున్న మాటలనే ఆమె ఇంకాస్త గట్టిగా చెప్తున్నారు. ఆమె మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు. దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి
ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కలిసి ఆయన మండలంలోని వెల్దుర్తిపాడు, గుమ్మడిదుర్రు, అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ లోకేష్ యువగళంతో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీని వేడుతున్నారన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. కానీ మొత్తం చిట్టల గ్రామం అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఈ స్వాగత చూస్తుంటే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. అంతేకాకుండా మా దగ్గర నుంచి కొంతమంది నాయకులు వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయినాక మా తిరువూరు నియోజకవర్గం పచ్చగా కలకలాడుతుంది. ఇటువంటి నాయకుల వల్లే మా తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం వెనకబడింది. మాకు వాళ్ళందరూ ప్రజాసేవకు అంకితమైన నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులు, వెళ్లిపోయిన నాయకులు ఎప్పుడూ ఏసీ రూముల్లో కూర్చుని అంతా సొల్లు కబుర్లు చెప్పుకునే నాయకులు అందరూ వెళ్లిపోయారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో కార్యకర్తలు కేరళపై కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ సిపిఐ, సిపిఎంలు సంయుక్తంగా లెనిన్ కూడలిలో ధర్నా నిర్వహించాయి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేరళ సీఎం, వామపక్ష నాయకులు, ఎంపీలంతా కేంద్రం నిధులు ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా తొక్కిపెట్టి వాటిని ఇవ్వకుండా నిలిపివేయడం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సహచరులు, వామపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ తొక్కిపెట్టి సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయటమని చెప్పి వాళ్ళు నిరసిస్తున్నారు. అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్వామ్యాన్ని మంటగలుపుతూ ఉంది. ఏ రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతికేందుకు వీలు లేనటువంటి పరిస్థితుల్లో నిధులు ఇవ్వదు. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుద్ది. స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పనేటువంటి ఉండవు. ప్రశ్నించేటువంటి హక్కు లేదు. ఈ తరహాలోనే కేరళలో ఉన్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని తుత్తునీయలు చేయడానికి, చీలికలు తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ఎలా తప్పించాలా అని చెప్పనేటువంటి ప్రయత్నం చేయడానికి మోడీ చేస్తూ ఉన్నటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. నిధులు ఇవ్వడం వల్ల అక్కడ మత సామరస్యానికి చిచ్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మొత్తం కేరళ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత 17 రాష్ట్రాలని ఒకవైపున, బీజేపీయేతర ప్రభుత్వాల్ని ఒకవైపున చూసేటటువంటి కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాన్ని నిరసిస్తూ ఇవాళ కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా తూట్లు పొడిచేటటువంటి గవర్నర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేసేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ రోజున నిరసన చేపడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రులు అందరూ కూడాను
అక్కడ నిరసన కార్యక్రమం చేయటం అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో అర్థమవుతా ఉంది. నిన్నగాక మొన్న సిద్ధరామయ్య మరి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టానికి ఈ దేశ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని అన్నింటినీ కూడాను మరి పాతరేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నర్ల ద్వారా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు చేసిన అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కార్పొరేటీకరణ చేస్తోందని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి సేన్ ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆరోపించారు. ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు 2వ రోజు కొనసాగాయి. ఔషధ రంగంలో అక్రమాలు అరికట్టాలని, ఔషధ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండకూడదని, 0% జీఎస్టీ ఉండాలని, మందుల ధరలను నిర్ణయించడంలో పారదర్శకత పాటించాలని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. కుమార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈరోజు నుంచి 7వ తారీఖు ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు విజయవాడలో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన అంశాలు ఇందులో చర్చించబడుతుంటాయి. దీనికి ముఖ్య అతిథిగా సిఐటియు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ తపన్ సేన్ గారు, అట్లానే విజయవాడ నగరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణానంద్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ 2 రోజులు జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రధానంగా మేము చర్చించే అంశాలు ఏంటంటే, మీరు కనుక చూసినట్టయితే సెంట్రల్ బడ్జెట్ మొన్న వచ్చింది. ఆ బడ్జెట్లో హెల్త్ కోసం ఎంత కేటాయించారయ్యా అని అంటే ఆరోగ్యాని కోసం జీడీపీలో 2.2% కంటే మించి కేటాయించలేదు. అనేక సంవత్సరాలుగా మా యూనియన్ నుంచి హెల్త్ బడ్జెట్లో జీడీపీలో 5% వాటా కేటాయించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మందుల పరికరాలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలి. ఎందుకంటే అంకెల గారడి బడ్జెట్ ఇది అంటూ టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. మొగల్రాజపురంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుగ్గన బడ్జెట్ అంచనాలు కొండంత, ఖర్చులు పిసరంతని ఎద్దేవా చేశారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44,000 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదే అన్నారు. పన్నుల బాధుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు 11.58 లక్షల కోట్లని తెలియజేశారు. అత్యాధునిక సాంకేతికతతో ఇసుక అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తాయన్నారు. 10 మంది కలెక్టర్లపై ఈడీ విచారణ చేసే అవకాశముందన్నారు. తమిళనాడులో ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలపై ఈడీ విచారణ చేసి 5 కలెక్టర్లపై కేసులు నమోదు చేసిందన్నారు. షిరిడి సాయి సంస్థపై ఇటీవల ఐడీ దాడులు జరిగాయని, ఆ సంస్థ అక్రమాల సమాచారం తమ వద్ద ఉందంటూ బాలశౌరి తెలిపారు. బోలెడంత తేడాతోటి ప్రజల మీద భారం, ఆ తర్వాత ట్రాన్స్ఫారాల పర్చేజెస్లో పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి వీళ్ళకేమో బ్రహ్మాండంగా దోసిపెట్టారు. తర్వాత వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తారని చెప్పేసి వీళ్ళకి పవర్ సబ్సిడీ ఇస్తున్నారంటే, ఒక పెద్ద కంపెనీకి పవర్ సబ్సిడీ. ఇప్పుడు సామాన్య మానవుడికి మనం చూస్తూ ఉన్నాం, 2 సార్లు 3 సార్లు రూపాయలు మధ్యతరగతి కుటుంబుడికి పవర్ ఛార్జీలు పెంచారు. మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నటువంటివి కూడా కొత్త జీవో ఒకటి తీసుకొచ్చి మొత్తం వీటికి అప్పచెప్పమని చెప్పారు. అసలు ఈ అధికారులు కూడా ఏ రకంగా దీన్ని చేస్తున్నారో, జీవోలు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల సంస్థ. దీనికి ఎవరో దీని వెనక పెద్ద సార్ గారు ఉన్నారు. 50,000 కోట్ల రూపాయల సంస్థ పైప్ లైన్లో ఉన్నాయి. దీన్ని ఒక పెద్ద పుస్తకం రాశాం. ఈ మధ్య ఐటీ రైట్స్ కూడా జరిగినాయి. దీనికి నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో, ఇది ఒక పెద్ద సంస్థ, దీన్ని నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు దీన్ని అర్థం చేసుకుంటారు, నేను ఆయనకి ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇవి ఎవరికి తెలియనటువంటి విషయాలు కాదు, అందరికీ అన్నీ తెలుసు.
5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం 4500 కొత్త ఆలయాలు నిర్మించిందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతో పాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూప దీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మొదటి అవకాశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి, అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక సువర్ణాధ్యాయం లాంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగినాయి. పెద్ద ఎత్తున దేవాలయాల అభివృద్ధి కార్యక్రమం చేశాం. దానికి మాకు ముందు ఉన్నవాళ్ళు దానికి విరుద్ధంగా ఉన్న దేవాలయాలన్నీ కూడా పగలగొట్టేసి దేవాలయాలు ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో లేవనెత్తాలని, కానీ వారు దాన్ని పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. జగన్ నాయకత్వంలో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారం కోసం తహతహలాడుతున్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంపై ప్రధానితో చర్చించనున్న సీఎం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డీఏ బకాయి నిధులు విడుదల చేయలేదంటూ ధ్వజం. సెంట్రల్ నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. వచ్చే ఎన్నికల్లో వైకాపాలను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు. షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. షర్మిల ఒక అద్దె మైకు అని ఆమె మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.